హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ అనీష్. గత 20-30 రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక పార్టీ స్థాపించి, అంటే పార్టీ కాదు, అది ఒక ప్యారడీగా స్టార్ట్ అయింది అనుకున్నది వేరే విషయం. కానీ ఆ పేరుతో ఒక ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సోనం వాంగ్చుక్ 21 రోజుల ఆమరణ నిరాహార దీక్ష తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి చేరింది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చలో సంసద్ కార్యక్రమానికి పిలిపించారు. భారీ ఎత్తున యూత్ అంతా పార్లమెంట్కి వెళ్ళారు. సో ఇక్కడి నుంచి ఇది ఇంకా అనుకోకుండా ఉవ్వెత్తున ఎగిస్తుంది అనమాట. అంటే ఈ పార్లమెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరుగుతుంది అంతా, అంటే పార్లమెంట్ దగ్గరికి వెళ్తానికి విద్యార్థులు ప్రయత్నిస్తాం, విద్యార్థులపై లాఠీ విరగటం, ఆ మహిళలపై, చిన్న చిన్న అమ్మాయిలపైన కూడా అసభ్యంగా లాఠీలతో టచ్ చేయడం, చోటు చేయటం, ఇలాంటి రకరకాలన్నీ మనం చూసాం. ఇక్కడ వరకు కూడా అదొక స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా కనిపించింది, విద్యార్థి పోరాటం లాగా కనిపించింది. సడన్ గా నిన్న సాయంత్రం నుంచి అది పొలిటికల్ టర్న్ తీసుకుంది. అంటే రాహుల్ గాంధీ వెళ్ళి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయటం, అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు 2-3 గంటలు కూర్చోవటం, అక్కడ నుంచి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ దాన్ని హైజాక్ చేసేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ, రాహుల్ గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఇక్కడ నాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆ, ఈ 21 రోజుల సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష అప్పుడు ఎందుకు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ రాలేదు, ఖర్గే కానీ ఎవరు రాలేదు, కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరు రాలేదు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు ఇంపార్టెంట్ పార్లమెంట్ సమావేశాలు పక్కన పెట్టి మోడీ ఇంటి ముందుకెళ్ళి ధర్నా చేసి ఈ ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? అంటే దీన్ని కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం వాడుకుంటుందా అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. శిల్పా గారు, మీరు చెప్పండి. అంటే నా అభిప్రాయం అయితే, ఈ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ జరిగిన అవకతవకల కోసం చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటుంది అనుకోవచ్చామా? 100% అండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్టేట్‌లలో చేసేది ఒకటి ఉంటది. సెంట్రల్‌లో చూపించి చెప్పేది ఒకటి ఉంటది. వీళ్ళు ఎవరైతే ఈరోజు ఆహ్, రాహుల్ గాంధీ గారు పిల్లల్ని కొట్టారు, కొట్టకూడదు అని చేతులకి బేడీలు ఏసుకొచ్చినారు. మరి తెలంగాణ స్టేట్‌లో జరుగుతున్నదేంటి? నిన్నటికి నిన్న ఎంతమంది పిల్లల్ని కొట్టారు? ఎలా తీసుకెళ్లారండి గాంధీ భవన్ దగ్గర? లోక్ భవన్. సారీ, లోక్ భవన్ దగ్గర ఎట్లా తీసుకెళ్లారు? రాహుల్ గాంధీ గారికి అది తెలుసో తెలియదో నాకు తెలియదు గానీ, బట్ అవి యాజ్ ఎ కామనర్‌గా చూస్తుంటే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ ఈస్ టూ ఫేస్డ్. అంటే మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు నాలుక మార్చేద్దాము, రంగు మార్చేద్దాము అన్నట్లు అనిపిస్తున్నది నాకండి. ఇంకోటేంటంటే స్టేట్‌లోనైనా అదే స్టూడెంట్స్, అదే రిక్వైర్‌మెంటు, అదే సేమ్. దేర్ ఈస్ నథింగ్ ఎల్స్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గుతుంది. ఎంప్లాయ్‌మెంట్ పెంచండి. మీరిచ్చిన హామీలు చేయండి. మీరు చెప్పినవే చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికేమో ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తారు. మగపిల్లల్ని అరెస్ట్ చేస్తారు. కొడతారు. అవును. ఇప్పుడు నేమ్ ట్యాగ్ లేదు, యూనిఫార్మ్ లేదని మాట్లాడుతున్నారు. మనం గూడా మాట్లాడుతున్నాం. బట్ స్టేట్ గవర్నమెంట్‌లో రేవంత్ రెడ్డి గారి ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది. అక్కడ గూడా అదే కదా జరుగుతుంది. అవును. యూనిఫార్మ్ మీద పేర్లు లేకుండా, యూనిఫార్మ్ లేకుండా గూడా కొడుతున్నారు. ఉమ్. అసలు లా అండ్ ఆర్డర్ ఎటు పోతుంది? ఒక్కరైనా సరే కాన్స్టిట్యూషనల్ పొజిషన్‌లో ఉండి, కాన్స్టిట్యూషన్‌ని అసలు చక్కగా ఫాలో అయితున్నారా అండి? ఉమ్. అందరూ మమ్మల్ని మాత్రం, ప్రజల్ని మాత్రం మీరు కాన్స్టిట్యూషనల్ ప్రకారం పోవాలంటారు. వాళ్ళు మాత్రం దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వెతుక్కొని అసలు కాన్స్టిట్యూషనల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ తుంగలో దొక్కి వాళ్ళు చేయాలనుకుని చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో నిలబడి చెప్తున్నారో అది వాళ్ళ స్టేట్‌లలో గూడా అమలు చేస్తే చాలా బావుంటదండి. రైట్. ఇక ఇంకోటి, మొన్న చూసే ఉంటారు, విద్యార్థులపై లాఠీ చార్జ్ కానీ, టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ. అంటే ఆ, నిజంగా ఇప్పుడు కొంత ముందు సోనం వాంగ్చుక్ నిరాదీక్షకు ముందు విద్యార్థి సంఘాలను సోనం వాంగ్చుక్ను అభిజిత్ను పిలిచి బీజేపీ మాట్లాడి ఉండుండి చర్చల ద్వారా పరిష్కరించుకుంటే అయిపోయేదని ఎందుకు బీజేపీ ఇంత ప్రొలాంగ్ చేస్తుంది అసలు? వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేయలేదండి. ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇంతమంది వచ్చి అక్కడ పోరాడతారు అని ఎక్స్‌పెక్ట్ జేయలే. ఎక్స్‌పెక్ట్ జేసుంటే ఆబ్వియస్‌గా మొన్న గదా పేపర్ తీసుకొని ఇవాల్టికి 2 రోజులు గడిపేసినట్టు ఇంకో నెల గడిపేస్తారు చూస్తుండండి కావాలంటే. అండ్ మార్క్ మై వర్డ్స్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈస్ నాట్ గోనా రిజైన్. ఒడిస్సాలో ఆయన్ని గనక రిజైన్ జేయమంటే తగలబడిపోతది. ఉమ్. బీజేపీ గవర్నమెంటే లేకుండా పోతది. 24 సంవత్సరాల తర్వాత వాళ్ళు గెలిచినారక్కడ. ఓకే. ఉమ్. సో, కాబట్టి వాళ్ళు అతనితోని రిజైన్ అయితే చేయించరు. యాస్ పర్ మై నాలెడ్జ్ ఆర్ అండర్‌స్టాండింగ్ రిజైన్ అయితే చేయించరు. ఇలా ఎంతమంది పిల్లలకి దెబ్బలు తగిలినా, ఎంతమంది
నష్టపోయినా ఆఖరికి ఎంతమంది ప్రాణాలు పోయినా కానీ వాళ్ళకి లెక్క ఉండదు. ఎందుకంటే మాకేం మేము లగ్జరీ ఎంజాయ్ చేస్తాం. పిల్లలు ఏం అడుగుతున్నారండి? మాకేమైనా లగ్జరీ ఇవ్వమని అడుగుతున్నారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రీఫైన్ చేయమని అడుగుతున్నారు. రీఫైన్ చేయాల్సిన బాధ్యత మీది. మీదే కదా కూర్చొని అక్కడ చట్టాలు చేసే వాళ్ళు రీఫైన్ చేయకపోతే ఇంకెవరు రీఫైన్ చేస్తారు? మా బోటోళ్ళు రీఫైన్ చేస్తారా? ఉమ్. రీఫైన్ చేయొచ్చు కదా. అండ్ సి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఈ ఇష్యూని పొలిటికల్ పార్టీకి రుద్ది ఏమి చెయ్యొద్దు. అండ్ ఐ వాంట్ టు ఆల్సో ఆస్క్ అర్నబ్ గోస్వామి ఫ్రమ్ హియర్, ఐ యు నాట్ అషేమ్డ్ అర్నబ్ గోస్వామి? బికాస్ ఫర్ వాట్ రీజన్ హీఈస్ డూయింగ్ ఆల్ దిస్? నిన్న వన్ సైడెడ్ గా చూపిస్తూ ఐఎమ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ అన్నారు. వీఆర్ ఆస్కింగ్ హూ ఆర్ యూ. ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడండి? హీ డజన్ హ్యావ్ కామన్ సెన్స్, హీ డజన్ హ్యావ్ హ్యూమానిటీ. అర్నబ్ గోస్వామి షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఉమ్. అంత సిగ్గుపడేలాగా. అందుకే కదా అక్కడ ప్రొటెస్టర్స్ గోధి మీడియాని కొడుతున్నారు అవును. అట్టిపళ్ళు తొక్కలతో, ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ అన్ ఇన్సల్ట్ టు ది జర్నలిస్ట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ టు పీపుల్ హూ టేక్ మనీ. అండ్ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి ఇన్సల్టింగ్ అది. ఉమ్. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రజల వైపు నిలబడకుండా, సిగ్గు లేకుండా కొన్ని క్లిప్పింగ్స్ చూపించి మొత్తం ఏమంటారు హోల్ స్టోరీ చూపించకుండా వీళ్ళకి నచ్చినట్టు నచ్చినప్పుడు కట్ చేసుకొని చూపించడం ఎంతవరకు కరెక్ట్? హౌ మెనీ పోలీస్ పీపుల్ హ్యావ్ అసాల్టెడ్ ఉమెన్ దేర్ అండి? ఇట్స్ నాట్ ఈవెన్ అసాల్ట్, ఇట్ ఈస్ అ సెక్షువల్ అసాల్ట్. ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేయడం అనేది మైనర్స్ ని. ఉమ్. కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్? ఇంకొక కమాండో వచ్చి ఏం చెప్తుంది, ఎందుకు నేమ్ ట్యాగ్ లేదంటే, గర్మీ హే ఇసిలియే హమ్కో నేమ్ ట్యాగ్ నెయ్యి అంట. వేడికి ఉత్త నేమ్ ట్యాగ్ తీస్తారా? బట్టలు తీసి నిలబడి ఉండొచ్చు కదా మరి దాని బదులు. అయితే బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే లాఠీ చార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పార్లమెంట్ ముట్టడిస్తా అన్నారు, అందులో సంఘ విద్రోహ శక్తులు జాయిన్ అయ్యి పార్లమెంట్ మీద ఏమైనా చేస్తారేమో లేకపోతే అక్కడ ఏమైనా చర్యలు చేస్తారేమో అని మేము లాఠీ చార్జ్ చేసామని చెప్తున్నారు. అంటే సంఘ విద్రోహులు అంటున్నారు కదా, మరి మన ఈ ఏమంటారు, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్టేనా? సంఘ విద్రోహులు వచ్చి అవి చేస్తుంటే మన ఉమ్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయినట్టేనా పూర్తిగా? ఉమ్. దట్ రియల్లీ మీన్స్ అవర్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ఫెయిల్డ్ అంటే ఉమ్. అగైన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ ఫెయిల్డ్ అండ్ అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేస్తారా? ఉమ్. అక్కడ యాంటీ నేషనల్స్ ఉన్నాయి, సంఘ విద్రోహ శక్తులు అక్కడ ఉన్నాయంటేనే మీ ఫెయిల్యూర్. ఉమ్. ఉమ్. ఎందుకు ఉమ్. మీరు వాళ్ళని ముందే అరెస్ట్ చేయరు? ఉమ్. టెర్రరిస్ట్ అంటున్నారు, వై డోంట్ కీప్ ఉప చట్టం అందరి మీద పెడుతున్నారు కదా, జర్నలిస్ట్ మీద, వీళ్ళ మీద పెట్టి అరెస్ట్ చేయండి. ఉమ్. చట్ట ప్రకారం పోండి కదా. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? పవర్ ఉమ్. లో ఉండి మీరే ఆరోపణలు చేస్తే ఎట్లండి? నవ్వుతున్నారండి జనాలు. పవర్ లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తూ యాక్షన్లు తీసుకోకుండా, క్రెడిబుల్ లేకుండా ఉంటున్నారు. సి, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా చెప్తున్నానండి, ఈ రోజు వరకు కూడా ఉమ్. ఆ 21 మంది పిల్లలు చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటిస్తూ ఒక్క నిమిషం కూడా ఒక్క బీజేపీ లీడర్ కూడా సంతాపం తెలియజేయలేదు. దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ దే డోంట్ కేర్ అబౌట్ అస్ అని. ఉమ్. అండ్ ఆ హోల్ లాఠీ చార్జ్ సీన్ అనేది కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఉన్న మీరే రూల్స్ పాటించలేదు. అలాంటిది మీరు టీనేజర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? అట్లీస్ట్ ఎలా అండి? లాఠీకి సీలలు కొట్టి పీపుల్ కి మొహం మీద ఇంజురీస్ అయి ఉన్నాయి. అండ్ డాక్టర్స్ ఆర్ కమింగ్. డాక్టర్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, క్లియర్ గా చెప్తున్నారు, సి మాబ్ మూవింగ్ కి చేసే అదైతే కాదు, ఇది క్లియర్లీ అటాక్ చేసిన ఇంజరీసే. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. మెడికల్ డాక్టర్స్ ఆర్ టెలింగ్ దట్. నేనేం చెప్పట్లేదు, నా సొంత కవిత్వం కూడా. ఇంత ఉమ్. జరుగుతున్నప్పుడు మోడీ గారు వచ్చి వర్షం పడింగ్, ఎండ మండింగ్ అని మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. అది ఉమ్. ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ప్రెస్ మీట్ పెట్టకపోయినా పర్లేదండి, ఉమ్. యు ఆర్ పిఎం ఆఫ్ అ కంట్రీ. ఉమ్. అది వదిలేసి వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోయినా పర్లేదు, వర్షం బాగుంది, వెదర్ బాగుంది, చాయ్ తాగుదాము అంటే ఎట్లా? ఉమ్. పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్సిబుల్ మూవ్స్ ఫ్రమ్ యూ. రైట్, మీరు రైట్. అయితే కరోనా అప్పుడు ఇట్లా తీసుకొని టక్ టక్ కొట్టమంటే కొట్టినాము. దట్ డజన్ మీన్ మీరు ఏం చేసినా చేద్దామంటే చేస్తామంటే కుదరదు. దట్ విల్ రైట్, నాట్ హ్యాపెన్. రైట్. అయితే ఇప్పుడు అంటే ఇందులో మొన్నటి వరకు మనం చూసాం విద్యార్థులు పోరాటం చేశారు, విద్యార్థులు వాళ్ళకి కావాల్సిన దానికోసం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయింది దీంట్లోకి. కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యి ఇప్పుడు దీన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ ఈ పొలిటికల్ దీని వల్ల ఈ మూవ్మెంట్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను. అక్కడ ఉండే జెన్జీ పీపుల్ అండి, దే వెరీ స్మార్ట్. మనకి లేనంత ధైర్యము వాళ్ళకు ఉంది. దే ఆర్ యాక్చువల్లీ రిఫైనింగ్ ది సిస్టమ్. వి షుడ్ యాక్చువల్లీ అప్రిషియేట్ దోస్ పీపుల్. ఈ రోజు కూడా మీరు నేను రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నాము. ఢిల్లీ దాకా వెళ్ళి ఆ నిరసనలో పాల్గొనాలని ఉన్నా పాల్గొనలేకపోతున్నా, బికాస్ వీ హ్యావ్ సో మెనీ కన్స్ట్రెంట్స్. ఆలోచిస్తున్నాం, వాళ్ళు అవన్నీ ఆలోచించకుండా
తెగించి ముందుకెళ్ళి సిస్టమ్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం పోరాడుతున్నారు. మనము సిస్టమ్‌తో అడ్జస్ట్ అయ్యి బతికాం. వాళ్ళు సిస్టమ్‌ని రిఫైన్‌మెంట్ చేయనీకి ట్రై చేస్తున్నారు. సో జెన్‌జీ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. అందుకే వాళ్ళు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడ జరిగింది చూపించకపోయినా ప్రజలకి కళ్ళకి కట్టినట్టు విజువల్స్ వచ్చాయి బయటికి. వాళ్ళు ఎవరెవరు ఏమేం చేశారో అనే దాని గురించి. సో ఐ డోంట్ థింక్ సో ఏమంటారు రాహుల్ గాంధీ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ దట్ స్మార్ట్ టు డైవర్ట్ జెన్‌జీస్ మూవ్‌మెంట్. ఎందుకంటే వాళ్ళసలు ఎటు సైడ్ నిలబడుతున్నారండి. వాళ్ళ ఓన్ పార్లమెంట్‌లో కర్ణాటక పార్లమెంట్‌లో ఇఫ్ రేప్ ఈస్ ఎవిడెంట్ అసెంబ్లీ ప్లీజ్ లై అసెంబ్లీ డౌన్ అండ్ అసెంబ్లీ ఎంజాయ్ అన్నారు. అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీలో. అసెంబ్లీలో కర్ణాటక అసెంబ్లీలో హిజ్ ఓన్ పర్సన్ ఈస్ సేయింగ్ ఇఫ్ రేప్ ఈస్ ఎవిడెంట్ ప్లీజ్ లై డౌన్ అండ్ ఎంజాయ్ అన్నారు. వీళ్ళకి అసలు మాట్లాడే నైతికత ఉందా అండి కాంగ్రెస్ వాళ్ళకి? ఈ ఉమ్, రోజు వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకు ఖండించలేదు రాహుల్ గాంధీ గారు? ట్వీట్ పెట్టైనా సరే అది మాట్లాడి ఉండకూడదు తప్పు, యు టేక్ ఆ, బ్యాక్ యువర్ వర్డ్స్ అని ఎందుకు అనలేదు? అనలేదు. ఉమ్, మరి ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అసలు ఒక సీఎం ఎలా ఉండకూడదో ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. కనీసం అదైనా నేర్పించాలి కదా. బాబు ఉమ్. పిల్లలు చూస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ క్లియర్లీ అని చెప్పాలి కదా. ఐ డోంట్ థింక్ సో రాహుల్ గాంధీ ఈజ్ అంటే హెల్ప్ చేయాలన్నంత వరకు ఓకే. ఇఫ్ హీస్ ట్రైయింగ్ టు హైజాక్ ఇట్ ఫర్ పొలిటికల్ ఎజెండా, ఐ డోంట్ థింక్ సో. జెన్జీ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. దే విల్ నాట్ లెట్ ఇట్ హ్యాపెన్. రైట్. అయితే మనం పక్క దేశాల్లో చూసాం. బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంకలో ఇలాంటి చోట్ల చాలా కంట్రీస్లో జెన్జీ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఏకంగా ప్రభుత్వాలు కుప్పకూలిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇండియాలో ఆ పరిస్థితి ఉండొచ్చా? అంటే అంత దాకా వెళ్తుందా? లేకపోతే దీన్ని ఏమైనా కాంప్రమైజ్ చేస్తారనుకుంటున్నారా? కానీ అవన్నీ ఇది స్పెక్యులేషన్స్ కంటే కూడా ఐ కెన్ సే డెఫినెట్లీ వన్ థింగ్. ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా బీజేపీకి అనుకున్నంత విధంగా సపోర్ట్ రాకపోవచ్చు, ఓట్లు పడకపోవచ్చు. దట్ ఐ కెన్ డెఫినెట్లీ సే. ఉన్నంత ఎగ్జాంపుల్ కి నేనే అండి. ఐ యూస్ టు సపోర్ట్ దెమ్ లాస్ట్ ఉమ్, ఇయర్ వరకు కూడా. ఉమ్, బట్ దిస్ ఇస్ నాట్ ది వే హౌ యూ హ్యాండిల్. అంత అంటే వయసులో అంత పెద్దవాళ్ళు అయ్యండి, కాన్స్టిట్యూషన్ లో అంత హైయెస్ట్ పొజిషన్ లో ఉండి మీకు ప్రజలతో మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం, ఏంటి డిక్టేటర్షిప్ ఎందుకు చేస్తున్నారు, మోడీ గారు ఎందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు, వై ఈజ్ ఈ నాట్ టేకింగ్ ఫ్రీ ప్రెస్? ఆఖరికి ఇక్కడ ఇన్సిడెంట్స్ ఇంటర్నేషనల్ మీడియా కవర్ చేస్తుంది, వేరే కంట్రీస్ నుంచి మీడియా వచ్చి యాక్చువల్ ఫిగర్స్ కవర్ చేస్తుంది. సిగ్గులేని ఈ గోధి మీడియా మాత్రం చెత్త చూపిస్తుంది. రైట్. ఓకే. ఓకే. నా థ్యాంక్ యూ అండి. ఒపీనియన్ మాత్రం 100% దిస్ ఇస్ నాట్ గోనా గెట్ డైవర్టెడ్ దట్ ఈజీలీ. పీపుల్ హూ ఆర్ దేర్ ఆర్ నాట్ ఫర్ ద ఏమంటారు డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసమో ఉన్న వాళ్ళు కాదు. అక్కడ జెన్యున్ కాజ్ వాళ్ళ కోసం వాళ్ళు నిలబడుతున్నారు. ఒక పోరాటం వాళ్ళ ఫ్యూచర్ కోసం ఉన్నప్పుడు దాని ఇంటెన్సిటీయే మారిపోతుంది. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ అండి శిల్ప గారు. థ్యాంక్ యూ సాయి గారు.